చూసారా, నా మీద వేయగానే ఇంకా సైలెంట్ అయిపోతాడు. అది ఏంటో మ్యాజిక్. మళ్ళా కింద వేయగానే లేస్తాడు. గుడ్ మార్నింగ్. సో ఈరోజు వ్లాగ్ డే రొటీన్ అనమాట విత్ మై బేబీ బాయ్. హీఈస్ నౌ 2 months ఓల్డ్. సో ఇప్పుడైతే వాడు ఏం చేస్తున్నాడో చూడండి. ఉగ్గు 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 అచ్ 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 ఉగ్లు 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 ఉగ్లు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నువ్వు అప్పుడే 2 months కంప్లీట్ అయినాయా? నీకు 2 months కంప్లీట్ అయిపోయినాయా? 3 months ఇప్పుడు. అమ్మో, మాట్లాడతావా? ఉక్కు అంటావా? అంటున్నావా? ఉక్కు ఉక్కు అంటున్నావా? ఉక్కు అంటున్నావా? చిన్నడా, ఉక్కు అంటున్నావా? అంటున్నావా? ఉక్కు ఉక్కు అబ్బా. అయితే వాడు 2 months కంప్లీట్ అయిపోయినాయి. 3 months కొన్ని న్యూ మైల్ స్టోన్స్ అనమాట వాడికి. ఉక్కు అని అనడానికి ట్రై చేస్తున్నాడు, మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, హ్యాండ్స్ నోట్లో పెట్టుకుంటున్నాడు. సో సో భలే క్యూట్గా ఉన్నాయి అన్నీ కూడా నాకు చూస్తూ ఉంటే. వరేణ్య అప్పుడు చూశాను కానీ అంత కాన్షియస్ లేనమాట నేను. సో ఇప్పుడు ఐ కెన్ ఫీల్ ఇట్. సో భలే అనిపిస్తుంది అసలు వాడి అన్ని థింగ్స్ చూస్తూ ఉంటే. ఊ అంటున్నాడు. వాడికి కెమెరా చూపించట్లేనా ఏంటి? నేను మాట్లాడుతున్నానా? అచ్చో, వామిటింగ్ చేర్చుకుండు. ఓకే 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 ఓకే. ఉక్కు అరౌండ్ 11:30 అవుతుంది. వాడి డైపర్ చేంజింగ్ టైం అనమాట ఇప్పుడు. రెడీ. సో చూడండి, వాడికి డైపర్ తీస్తే ఎంత ఫ్రీ బర్డ్ అయిపోతాడో వాడైతే అసలు. ఎంత బాగా నవ్వుతాడో, భలే క్యూటీ బాయ్. డింపుల్స్ పడుతున్నాయా నీకు? డింపుల్స్ పడుతున్నాయా? అమ్మా అమ్మడు. డైపర్ వేసే ముందు డైపర్ ర్యాష్ క్రీమ్ అండ్ బేబీ పౌడర్ 2 వాడతాను అనమాట. సో ఇప్పటి వరకు అయితే డైపర్ ర్యాష్ క్రీమ్ అయితే అంత యూజ్ అవ్వలేదు. సో నేను ఇప్పటికైతే ఇది వాడుతున్నాను. మమ్మా ఎర్త్ది బేబీ పౌడర్ చాలా బాగుంటుంది ఇది. సో ఓన్లీ ఫర్ బాడీ, నాట్ ఫర్ ఫేస్. సో దీని మీద క్లియర్గా ఉంటుంది అనమాట. 0 to 5 years మమ్మా ఎర్త్ బేబీ పౌడర్. సో ఇదైతే నేను డైపర్ వేసే ముందు మోస్ట్ ఆఫ్ ద టైం వేస్తూ ఉంటాను అనమాట. చాలా బాగుంది. నేను వరేణ్య అప్పటి నుంచి కూడా సిన్స్ ఇట్స్ 3 years నుంచి నేను మమ్మా ఎర్త్ ప్రోడక్ట్సే వాడుతున్నాను. ఇదే అనమాట నేను యూజ్ చేసే బేబీ పౌడర్. సో డైపర్ వేసే ముందు ఇది వేసి డైపర్ వేస్తాను అనమాట. అండ్ దట్టు ఇది సమ్మర్ కదా, చాలా హాట్గా ఉంది, చెమటలు వచ్చేస్తున్నాయి. బేబీస్కి ఆల్రెడీ హీట్నెస్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా. సో దట్స్ వై
ఇలాంటివి ప్రికాషన్స్ మనం ముందే తీసుకోవడం చాలా బెస్ట్. అందుకని చెప్పేసి నేను డస్టింగ్ పౌడర్ అనమాట ఇది యాక్చువల్గా. సో వేస్తున్నాను అనమాట. నేను బేబీ హగ్ వాళ్ళది డైపర్స్ యూజ్ చేస్తున్నాను. చాలా చాలా ఎకో ఫ్రెండ్లీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా మెయిన్లీ. సో నేను ఇవి ఆల్మోస్ట్ 2.5 years నుంచి వాడుతున్నాను అనమాట. చాలా బాగా ఉంటున్నాయి ఇవి. అంటే ర్యాషెస్ రావడం కానీ ఇరిటేటింగ్ కానీ అట్లాంటివి అయితే నేను చూడలేదు. సో బడ్జెట్ ఫ్రెండ్లీ, దట్టు చాలా బాగున్నాయి బేబీ హగ్వి. సో ప్రజెంట్ అయితే నేను ఈ డైపర్సే యూజ్ చేస్తున్నాను అనమాట. సో కంప్లీట్గా రెడీ చేసేసాను అన్నీ. చూడండి ఒకసారి. అబ్బా 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 అబ్బా, అంత స్పీడ్గా సైకిల్ తొక్కుతావారా నాన్న? అంత స్పీడా నీకు? చెప్పు 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 చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు అంత ఫాస్ట్? ఎక్కడికి రన్ చేస్తున్నావు? ఎక్కడికి రన్నింగ్ చేస్తున్నావు అంత ఫాస్ట్? సైకిల్ తొక్కుతున్నావా? బాబా వెరీ స్పీడ్ వెరీ స్పీడ్. నేనే ఈ బటన్స్ పెట్టలేదు కావాలని, కొంచెం ఫ్రీగా వదిలేద్దామని చెప్పేసి. సో ఇలా పెట్టేస్తే బెటరే కానీ. సో నైట్ ఖచ్చితంగా ఇలా నేను జంప్ సూట్స్ ఆర్ నైట్ సూట్స్ ఇలా వేసే పడుకోబెడతాను. సో వాళ్ళకి బాడీ హగ్గింగ్గా ఉంటే చాలా బాగా నిద్రపోతారు కదా, అందుకని చెప్పేసి ఇట్లాంటివే ప్రిఫర్ చేస్తాను. సమ్మర్ కదా ఇట్లాంటివి అని అంటే. సో హీస్ నో ఓన్లీ 2 months ఓల్డ్ కదా, సో అందుకని చెప్పేసి 2 months ఓల్డే కదా, అందుకని చెప్పేసి ఇట్లా ఫుల్గా వేసే పడుకోబెడతాను అనమాట. అండ్ మార్నింగ్ టైమ్స్లో నేను ఎక్కువగా ఇవి ప్రిఫర్ చేయను. బట్ ఈరోజైతే వేసాను. కొంచెం వెదర్ కూల్గానే అనిపిస్తుంది ఈరోజు, మరి అంత ఎండగా ఏం లేదు. సో అందుకే వేసాను అనమాట. సో దట్స్ ఇట్. నవ్వుతుండే. మార్నింగ్ లేచేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో వాడైతే పడుకున్నాడు. నేను ముర్మురా అండ్ అసలు టీ ఎక్కువ తాగను, బట్ మమ్మీ లేదు ఇంట్లో, తాగాలనిపించలేదు. సో అందుకని చెప్పేసి టీ తాగేసాను అనమాట. సో టీ అండ్ ముర్మురా ఈజ్ నథింగ్ బట్ కట్టామీఠా ఉంటుంది కదా, సో అది కాంబినేషన్గా యాక్చువల్గా స్నాక్స్ లాగా తినాలి, బట్ నేను మార్నింగే తినేసాను అనమాట. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, బట్ ఏం చేసుకోలేకపోయాను అనమాట లేట్గా లేవడం వల్ల. అండ్ మమ్మీ లేదు ఇంట్లో, చెల్లి ఆఫీస్కి వెళ్ళిపోయింది.
సో అందుకని చెప్పేసి ఇంకా అవి రెండిటితో అడ్జస్ట్ అయిపోయా. అండ్ దెన్ మ్యాడ్ ఫర్ షో ఈ మధ్య మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ స్టార్మాలో వస్తుంది కదా. సో చాలా అడిక్ట్ అయిపోయాను అనమాట ఆ షోకి. సో నేను అది చూసుకుంటూ ఇంకా తింటూ ఉన్నాను అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం చేసుకోవాలనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ దెన్ చిన్నోడు ఐ థింక్ ఇంకో 1 అవర్లో లేస్తాడు. సో మంగళం వచ్చి స్నానం కూడా చేపిస్తుంది. స్నానం చేపించాక మళ్ళీ ఒక 2 అవర్స్ మ్యాక్సిమం పడుకుంటాడు. సో నౌ ద టైమ్ ఈజ్ అరౌండ్ 12:30. సో ఇంకా ప్రజెంట్ నేను మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోనే చూస్తున్నాను. అండ్ ఐ లవ్ వాచింగ్ దీస్ టైప్ ఆఫ్ షోస్, రియాలిటీ షోస్ నాకు చాలా ఇష్టము. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ రియాలిటీ షో? మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో చూస్తారా మీరు? మీకు ఎట్లా అనిపిస్తుంది ఒకసారి చెప్పండి. ఐ థింక్ దిస్ వ్లాగ్ ఇప్పుడైతే రాదు, చాలా టైం తర్వాతనే వస్తుంది ఇది. అప్పటికి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ఎప్పుడో అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడే ఈ వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేయాలనుకోవట్లేదు నేను. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఎందుకంటే ఎడిటింగ్కి కానీ అన్నిటికీ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట విత్ 2 కిడ్స్. అండ్ దట్స్ ఇట్. మళ్ళీ లంచ్ టైంలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఎగ్జాక్ట్గా 1/2 అవర్ పడుకున్నాడు, ఇప్పుడే లేచాడు వాడు. చిన్నోడా చిన్నోడా ఏమైంది? ఓమండి. సో లేచాడు, మళ్ళీ ఫీడింగ్ టైం. ఐ థింక్ ఇప్పుడు ఇంకా స్నానం కూడా చేయించేసేయాలి. ఆల్మోస్ట్ 1 అవుతుంది టైమ్. అన్ఫార్చునేట్లీ లంచ్ మ్యాగీ చేసుకోవాల్సి వచ్చింది. సో మ్యాగీ చేసేసుకొని తిన్నాను, వీడియో తీయడం మర్చిపోయాను. సో ఆ హరీబరీలో వాడు మళ్ళీ ఎక్కడ లేస్తాడో అని చెప్పి తీయడం మర్చిపోయాను. వాడు ఇప్పుడు లేచాడు, అల్లరి చేస్తున్నాడు. హీఈస్ దేర్ ఇన్ ద మస్కిటో నెట్. లేచాడు, ఏడుస్తున్నాడు. యా, ఇప్పుడు కాసేపు వాడిని ఎత్తుకొని నా మీదైతే హాయిగా పడుకుంటాడు, కిందేయగానే కథం లేస్తాడు. సో అదేంటో మరి. ఓకే, ఇప్పుడు ఇంకా వాడిని ఎత్తుకొని కొంచెం జోలపాట పాడుతూ ఉండాలి. లెట్స్ గో, మళ్ళీ కలుస్తా. చూసారా, నా మీద వేయగానే ఇంకా సైలెంట్ అయిపోతాడు. అది ఏంటో మ్యాజిక్, మళ్ళా కింద వేయగానే లేస్తాడు. నా మీద పడుకోబెడితే చూడండి ఎట్లా స్మైల్ చేస్తున్నాడు, ఎట్లా ఆటలాడుతున్నాడు. మొత్తానికి నన్ను ఖాళీగా కూర్చోనియద్దు, వాడి ప్లాన్ అంతా అంతే. ఎట్లా కూర్చుంటుంది అని చెప్పేసి వాడి ప్లాన్. అంతేనారా చిన్నోడా? చిన్నోడా 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 చూడండి, స్మైల్కి కారణం అదేరా, నాకు తెలుసు. మొత్తానికి నన్ను ఖాళీగా కాసేపు కూర్చొని ప్రశాంతంగా ఉండనియర్రా బాబు. కూర్చొని కాసేపు ఏమన్నా షో పెట్టుకొని ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపే మళ్ళీ లేచిండు. ఇంతేనేమో, అందరు న్యూ మామీస్ ఇంతేనా? సో నేను న్యూ మామీని ఏం కాదు, సెకండ్ టైం మామ్నే. బట్ ఇట్స్ ఓకే, ఎవ్రీ టైమ్ ఈజ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఇంకా వాటితో కాసేపు టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయాలి, మళ్ళీ పడుకునేంత వరకు. యా, బాయ్. జస్ట్ నౌ యాక్చువల్గా ఈరోజు చెల్లి అండ్ మమ్మీ ఇద్దరు లేరు, అండ్ వరీన్య కూడా మమ్మీతో పాటు వెళ్ళింది. సో ఇంట్లో నేను అండ్ చిన్నోడు ఇద్దరమే ఉన్నామన్నమాట. సో అందుకని మొత్తం కంప్లీట్గా టైమింగ్స్ మొత్తం చేంజ్ అయిపోయాయి. సో చిన్నోడిని ఎత్తుకొని ఉండాల్సి వచ్చింది. సో నాకు అంత అలవాటు లేదు అసలు, ఐ మీన్ పనులు చేయడం వదిలిపెట్టి. సో అందుకని చెప్పేసి లంచ్ టైంలో మ్యాగీ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ నైట్ టమాటో ఎగ్ చేశాను అండ్ రైస్. సో అవి రెండు కాంబినేషన్ ఇప్పుడు తినేస్తాను.
చిన్నోడు ఈరోజు ఎందుకో ఏమో అసలు పడుకోలేదు. ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఏమో పడుకున్నాడు. అప్పుడు మార్నింగ్ చెప్పాను కదా మీకు. ఐ డోంట్ నో వై. సో మొత్తం నా మీదనే ఉంటున్నాడు. సో చెల్లి అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది అండ్ మమ్మీ కూడా అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది. అదర్వైజ్ నన్ను వదిలిపెట్టి అసలు వెళ్ళరు వాళ్ళు. సో ఎందుకు నా వల్ల వాళ్ళ పని డిస్టర్బ్ చేసుకోవడం చెప్పండి. సో ఎవరి పని వాళ్ళకే ఇంపార్టెంట్. సో అందుకని చెప్పేసి మమ్మీని వెళ్ళమని చెప్పాను. అండ్ టుమారో షీ విల్ కమ్ బ్యాక్ ఎలాగైనా. అండ్ చెల్లికి కూడా వీక్లీ ట్వైస్ ఆఫీస్కి వెళ్ళాలి. సో లాస్ట్ వీక్ అసలు వెళ్ళలేదు. సో అందుకని ఈ వీక్ వెళ్ళమని చెప్పాను. ఓకే, ఐ విల్ మేనేజ్ అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ వచ్చేసింది అనుకుంటున్నాను. 9 అవుతుంది. అండ్ అది రాగానే ఇంకిద్దరం కలిసి తినేస్తాము. సో వీడు చూడండి, అస్సలు ఈరోజు అస్సలు వీడు పడుకోలేదు. మొత్తం నా మీదే ఉన్నాడు పాపం. బుడ్డోడు కాన్షియస్ అవుతుండు మొత్తం మమ్మీతోనే ఉండాలని చెప్పేసి. నాకు తెలిసి 2 times వామిటింగ్ చేసుకున్నాడు పాపం వీడు. వీటితో పాటే ఇంకా నేను కాసేపు టీవీ చూస్తూ కూర్చున్నా. వీటితో టైం స్పెండ్ చేసా కాసేపు. అండ్ ఇందాక 8 o'clockకి కుకింగ్ స్టార్ట్ చేసా. టమాటో ఎగ్ చేశాను అనమాట. మీకు చూపిస్తాను తినేటప్పుడు. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలానే డైలీ రొటీన్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అసలు వీలవ్వట్లేదు పిల్లలతో. అసలు యూట్యూబర్స్ చేసేవాళ్ళు ఎలా చేస్తారో కానీ ఐ థింక్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళ చుట్టూరా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్. Bye guys. Take care. Bye.